మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2:13. చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. ఇప్పుడు మనం వింటున్నాం ఈ వాక్యం. వినుట వల్ల ఏమొస్తుందంట? విశ్వాసం. అయితే ఇది దేవుని వాక్యము గనక మనలో పని చేస్తుందంట, కార్యసిద్ధి కలిగజేస్తుందంట. దాని మూలంగా మనము దేవునికి స్తోత్రం చెల్లించుకుంటామని. చూడండి, ఎవరైనా ఏదన్నా పని చేశారనుకో, పని జరిగిందని థ్యాంక్స్ చెప్తాం. అలాగే దేవుని వాక్యము మనలో కార్యసిద్ధి కలిగజేస్తుందంట. యు రిసీవ్డ్ ఇట్ నాట్ యాజ్ వర్డ్ ఆఫ్ మెన్. చూడండి, మనుషులు గాడ్ బ్లెస్ యూ, మనుషుల మాటలో కూడా పవర్ ఉంటుంది. అందుకనే శుభం పలకమంటారు. ఒక్కొక్కసారి పుట్టినరోజులప్పుడు అప్పుడు మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ అంటారు. షూర్లీ గాడ్ విల్ బ్లెస్ యూ అని ఎక్కడ అన్నారా? ఎందుకంటే మనుషులకు కూడా డౌట్, అవుతారో లేదో తెలియదు, జరుగుతుందా జరగదా. కానీ ఇక్కడ ఇది మానవుడి మాట కాదంట, ఇది సత్యమైన వాక్యము విచ్ ఎఫెక్చువల్లీ వర్కర్. ఈ వాక్యం అంట బాగా పని చేస్తుందంట. చాలా మంది ఓకే భక్తితో వస్తారు దేవుడి దగ్గరికి, దేవుడు ఆశీర్దిస్తాడు, దేవుడు మంచోడు, అందరూ చల్లగా ఉండాలా, పరలోక రాజ్యం వెళ్ళాలా. కరెక్ట్, బట్ దిస్ వర్డ్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఎఫెక్చువల్ గా పనిచేస్తుంది. ఒకసారి వాక్యం అంతా తెలుసు కానీ కొన్ని చోట్ల కొన్ని సార్లు మన జీవితంలో కొన్ని వాక్యాలు పనిచేయవు. ఎందుకు అంటే భయంతోటి, దాని మీద కేంద్రీకరించక, అనుమానంతో ఉండి కొన్ని సార్లు పొగొట్టుకుంటాం. కానీ నాకు తెలిసి ప్రతి విశ్వాసికి సాక్ష్యం ఉంటుంది. ప్రతి ప్రార్థనా పనుల దగ్గర అయితే కనీసము 100 సాక్ష్యాలన్నా ఉంటాయి. ఎందుకంటే దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చి దేవుడు. ప్రార్థించుము జవాబిస్తాను అనేది కూడా ఒక వాక్యమే. ఇట్ వర్క్ ఎఫెక్చువల్లీ.